వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు మనం ఎగ్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని వాటికి మంచిగా నాటు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మంచిగా ఉప్పు కారం అన్నీ ఎగ్కి బాగా పడతాయి. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్, అలాగే జీరా, ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న టమాటాస్ని వేసి బాగా మగ్గించుకోవాలి. అలాగే నెక్స్ట్ ఎగ్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. వన్స్ టమాటాలు మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి కారానికి సరిపడేటట్టు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. వన్స్ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు బాగా వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని అంతటిని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్యూరీని మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుని బాగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని బాండీలోకి వేసుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి దానికి తగినన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనకు తగినంత కారం, అలాగే నేను చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్, అలాగే కొంచెం తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకి టేస్ట్ రావడం కోసం మన దగ్గర ఉన్న పెరుగు కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ కానీ యూస్ చేసుకోవచ్చు. అట్ లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకి వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్.